బుడ్డలో స్పీ న్యూస్ చూద్దాం. ఈ నెల 28న రాజధాని అమరావతిలో పలు జాతీయ బ్యాంకుల నిర్మాణాలకు శంకుస్థాపన జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో బీసీవై పార్టీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. పట్టణంలోని రహదారులు అధ్వానంగా మారాయని, రోడ్డుపై వరి నాట్లు నాటి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్ల మరమ్మతులు చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండెపూడి బీట్ పరిధిలోని అడవిలో చెట్లు నరికిన స్థలాన్ని ఎడ్డీఓ కోటేశ్వరరావు పరిశీలించారు. చెట్లు నరికిన వారిపై కేవలం జరిమానా వేసి వదిలే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుత్తిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి కోట్ల రూపాయలు దోచుకోవాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లా ఆర్డీఓ, డీటీఓ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ఇక వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ల కోసం ప్రభుత్వ వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా అల్లీపూర్ తాండాలో ఎక్సైజ్ పోలీసులపై నాటుసారా తయారీదారుల దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ 2 కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ యాదవ్ తమ్ముడు గౌతమ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి కేటీఆర్ గౌతమ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు జిల్లా నర్రవాడ శ్రీ వెంగమాంబ దేవాలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతరాం మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల కీచక పర్వం వెలుగు చూసింది. విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇక సిబ్బందిని మార్చాలని డిమాండ్ చేశారు. ఇవి అప్డేట్.